హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి విజ్ఞాన శాస్త్రంలో బోధన అభ్యసన సామాగ్రి గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈరోజు బోధనలో దృశ్య శ్రావణ పద్ధతులు అనే పుస్తకాన్ని 1964లో రాసిన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎవరు? ఆ శాస్త్రవేత్త అంటే ఎడ్గర్ డేల్. ఎవరంటే ఎడ్గర్ డేల్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఎడ్గర్ డేల్ శంకులో పీఠ భాగాన ఉండే అనుభవాలు ఏమి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే ప్రత్యక్ష. ఏంటంటే ప్రత్యక్ష. సో థర్డ్ క్వశ్చన్, ఎడ్గర్ డేల్ శంఖంలో అగ్రభాగాన ఉండే అనుభవాలు ఏంది అని అంటే ఆన్సర్ వచ్చేసి పరోక్ష. ఆన్సర్ వచ్చేసి పరోక్ష. ఫోర్త్ క్వశ్చన్, డేల్ శంకులో మధ్య భాగంలో ఉండే అనుభవాలు ఏముంటాయంటే ఆన్సర్ వచ్చేసి ప్రతినిత్య. ఏంది అంటే ప్రతినిత్య. ఆన్సర్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డేల్ శంకులో అగ్రభాగం నుండి ఆధార భాగం వచ్చే కొలది మూర్తత్వం ఏది అని అంటే పెరుగును. ఆన్సర్ వచ్చేసి పెరుగును. సిక్స్త్ క్వశ్చన్, డేల్ శంకులో అగ్రభాగం నుండి ఆధార భాగం వచ్చే కొలది అమూర్తత్వం ఏంది అని అంటే తగ్గును. ఆన్సర్ వచ్చేసి తగ్గును. సెవెంత్ క్వశ్చన్, డేల్ శంకులో ఆధార భాగం నుండి అగ్రభాగం వచ్చే కొలది మూర్తత్వం ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఆన్సర్ వచ్చేసి తగ్గును. ఎయిత్ క్వశ్చన్, డేల్ శంకులో అధర భాగం నుండి అగ్రభాగం వచ్చే కొలది అమూర్తత్వం ఏమవుతుంది అని అంటే పెరుగును. ఆన్సర్ వచ్చేసి పెరుగును. నైన్త్ క్వశ్చన్, డేల్ శంకులో ఉన్న బోధనోపకరణాలు కలిగించే అనుభవాల సంఖ్య ఎన్ని అంటే 11. ఎన్ని అంటే 11. 10th క్వశ్చన్, డేల్ శంకులో 10 నుంచి 11 మెట్టు వరకు గల అనుభవాలు ఏంటిది అని అంటే పరోక్ష. ఏంటంటే పరోక్ష. డేల్ శంకులో 1 నుంచి 3 మెట్టు వరకు గల అనుభవాలు ఏంటివి అని అంటే ప్రత్యక్ష. ఏంటిదంటే ప్రత్యక్ష. ఆన్సర్. 12th వన్, డేల్ శంకులో 4 నుంచి 9 మెట్టు వరకు గల అనుభవాలు ఏంది అని అంటే ప్రతినిత్య. ఆన్సర్ వచ్చేసి ప్రతినిత్య. 13th వన్, వినడం ద్వారా ఎంత శాతం అంశాలు గుర్తించుకుంటారు అని అంటే 20% గుర్తించుకుంటారు. 14th క్వశ్చన్, చూడటం ద్వారా అంటే ఆన్సర్ వచ్చేసి 30%. చూడడం ద్వారా 30% అనేది గుర్తుంచుకుంటాం. 15th, వింటూ చూడడం ద్వారా అంటే 50%. ఆన్సర్ వచ్చేసి 50%. 16th, చెప్పడం ద్వారా అంటే 70%. ఆన్సర్ వచ్చేసి 17th, చెప్పడం ద్వారా అంటే 70% అనేది గుర్తుంచుకుంటాము. 18th క్వశ్చన్, ఎడ్గర్ డేల్ శంకులో పీఠ భాగంలో అనుభవాలు ఏంటి అని అంటే ప్రత్యక్ష ప్రయోజకరణ అనుభవాలు. ఏంటంటే ప్రత్యక్ష ప్రయోజకరణ అనుభవాలు. 18th వన్, మానవుని రక్త ప్రసరణ విధానాలు చూపించే వర్కింగ్ మోడల్ ఎడ్గర్ డేల్ శంకులో ఎక్కడ అమర్చవచ్చును అంటే క్రింది నుంచి రెండవది. ఏంటంటే కింది నుంచి రెండవది. 20, విద్యార్థి కప్పను పరిచ్ఛేదనం చేయడం ద్వారా పొందే అనుభవాలు శంకువులో ఏ భాగంలో అమర్చవచ్చు అని అంటే ఆన్సర్ వచ్చేసి అధర భాగం. ఏంటంటే అధర భాగం. 21, శబ్ద చిహ్నాలను ఎడ్గర్ డేల్ తన శంకువులో ఏ భాగంలో అమర్చెను అంటే అగ్రభాగంలో అమర్చును. 22, ఎడ్గర్ డేల్ శంకువులో మధ్య భాగంలో అమర్చబడిన అనుభవాలు ఏది అంటే ఎగ్జిబిట్స్. 23, వివిధ రకాల నేలను సందర్శించడం, తేనె సంవర్ధనం చేసే ప్రదేశాన్ని సందర్శించడం వంటి అంశాలను ఎడ్గర్ డేల్ శంకువులో ఈ క్రింది నుంచి ఎన్నో భాగంలో అమరుస్తారు అంటే 5th. 10వ తరగతి విద్యార్థులు విటమిన్ల వేషం వేసి నాటకంలో పాల్గొన్నారు. దీనిలో ఎడ్గర్ డేల్ శంకువులో క్రింద నుండి ఎన్నో భాగంలో చూపించవచ్చు అని అంటే 3వ భాగంలో చూపించవచ్చు. రవి అనే విద్యార్థి రేడియోలో విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమంలో మన ఆహారం పాఠం వినేను. దీనిని ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో క్రింది నుండి ఎన్నో భాగంలో చూపించవచ్చు. ఎన్నో భాగంలో అంటే 9వ భాగంలో చూపించవచ్చు. 26th క్వశ్చన్, సురేష్ అనే ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు విటమిన్ల చార్టును ప్రదర్శించడం జరిగింది. ఆయన ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో కింద నుంచి ఎన్నో భాగంలో చూపించవచ్చు అని అంటే ఆన్సర్ వచ్చేసి 10. పవన్ అనే ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులకు టెలిస్కూల్ కార్యక్రమాలను దూరదర్శన్లో చూపించడం జరిగింది. అయినా ఈ అంశాన్ని ఎడ్గర్ డేల్ శంకువులో ఆధార భాగం నుండి ఎన్నో భాగంలో అమర్చవచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి 7. 28, 9వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు జంతువులలో ప్రవర్తన అనే పాఠాన్ని ఉపన్యాస పద్ధతిలో చెప్పడం జరిగింది. అయినా
విద్యార్థులు పొందిన అనుభవాన్ని ఎర్గండేల్ శంకు ఏ భాగంలో అమర్చవచ్చును? ఆన్సర్ వచ్చేసి ఏది అని అంటే అగ్రభాగం. ఉపాధ్యాయుడు జీవ వైవిధ్యాన్ని చూపే చలనచిత్రాన్ని 8వ తరగతి విద్యార్థులకు ప్రదర్శించడం జరిగింది. ఈ బోధన పరికరాన్ని ఎర్గండేల్ శంకువులో కింద నుండి ఎన్నవ భాగంలో అమర్చును? అంటే ఎన్నో భాగంలో అంటే 8వ భాగంలో అమర్చును. ఎర్గండేల్ శంకు ఈ రెండింటి మధ్య సంబంధాన్ని తెలుపును. అంటే ఏదాని అంటే దృశ్య పరికరాలను అభ్యసన అనుభవాలను తెలుపుతుంది. విద్యార్థి గడ్డి చేమంతి మొక్క కాండంను పరిచ్ఛేదనం చేయడం ద్వారా పొందే అనుభవం ఏది అంటే ప్రత్యక్ష. ఏంటంటే ప్రత్యక్ష. ఉపాధ్యాయుడు గడ్డి చేమంతి మొక్క కాండంను పరిచ్ఛేదనం చేయగా విద్యార్థి మైక్రోస్కోప్ ద్వారా కాండం అడ్డుకోతను చూసిన విద్యార్థి పొందే అనుభవం ఏంది అని అంటే ప్రతినిత్య. ఆన్సర్ వచ్చేసి ప్రతినిత్య. 33. అమూర్త అంశాలు విద్యార్థికి ఏ అనుభవాలను కలిగిస్తాయంటే పరోక్ష. కాండం అడ్డుకోత భాగాలు అనే అంశాన్ని ఉపాధ్యాయుడు చెబితే విద్యార్థులు పొందే అనుభవం ఏంది అంటే పరోక్షగా అనుభవం. ఆన్సర్ వచ్చేసి పరోక్ష. 35. గ్రాఫిక్ ఉపకరణాలను విద్యార్థి చూడటం ద్వారా పొందే అనుభవాలు ఏంది అంటే పరోక్ష. ఆన్సర్ వచ్చేసి పరోక్ష. బహుళ ఇంద్రియ ఉపగణమును పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఎర్గండేల్. ఎవరు అంటే ఎర్గండేల్. ఆన్సర్ వచ్చేసి బహుళ ఇంద్రియ ఉపగమనమును సూచించిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు అంటే కోబన్. ఎవరు అంటే కోబన్. దృశ్య పరికరాలను జ్ఞానేంద్రియాలను అభ్యసన అనుభవాలను గల సంబంధాన్ని గుర్తించినది ఎవరు అని అంటే కోబన్. ఎవరంటే కోబన్. బహుళ ఇంద్రియ ఉపగమనం అనగా ఏంది? ఒక జ్ఞానేంద్రియాన్ని ప్రేరేపించేందుకు అనేక ఉపకరణాలను ఉపయోగించుట. అన్ని జ్ఞానేంద్రియాలను ప్రేరేపించడానికి వివిధ ఉపకరణాలను ఉపయోగించుట. ఆన్సర్ 2 మాత్రమే సరి అయినది. ఏ జ్ఞానేంద్రియం ద్వారా ఎక్కువ శాతం అభ్యసనం జరుగుతుంది అని అంటే కన్ను. అంటే కన్ను ద్వారా చూడడం ద్వారానే జరుగుతుంది. అభ్యసన శాతం తక్కువగా ఏ జ్ఞానేంద్రియం ద్వారా జరుగును అంటే నాలుక. నాలుక ద్వారా జ్ఞానేంద్రియం ద్వారా జరుగును తక్కువగా. ముక్కు ద్వారా జరిగే అభ్యసనం ఏది అంటే ఎన్నోది అంటే 3.5%. నాలుక ద్వారా జరిగే అభ్యసనం అంటే 1%. చర్మం ద్వారా జరిగే అభ్యసన అంటే 1.5%. చెవి ద్వారా జరిగే అభ్యసనం ఎంత అంటే 11%. కన్ను ద్వారా జరిగే అభ్యసనం ఎంత అని అంటే 83%. వినడం ద్వారా స్మృతి ఎంత శాతం ఉండును అంటే 20% ఉంటుంది. చూడడం ద్వారా స్మృతి ఎంత శాతం ఉంటుంది అంటే 30%. చూసి వినడం ద్వారా స్మృతి ఎంత శాతం ఉండును అంటే 50% ఉండును. చెప్పడం ద్వారా స్మృతి ఎంత శాతం ఉండును అంటే 80% ఉండును. చెప్పడం చేయడం ద్వారా స్మృతి ఎంత శాతం ఉండును అంటే 90% ఉండును. అభ్యసనానికి వివిధ జ్ఞానేంద్రియాల యొక్క ప్రత్యేకమైన విధికి గల సంబంధాన్ని తెలియజేసినది అని అంటే కోబస్. ఎవరు అంటే కోబన్. ఆన్సర్ వచ్చేసి కోబన్. బోధనా పరికరాలను 4 రకాలుగా వర్గీకరించినది ఎవరు అంటే 4 రకాలుగా వర్గీకరించినది ఎవరు అంటే గూడ్స్. ఎవరంటే గూడ్స్. క్రింది వానిలో దృశ్యోపకరణం అంటే మెరుపు అట్ట ఏంటంటే ఆన్సర్ వచ్చేసి మెరుపు అట్ట. దృశ్యోపకరణం కానిది ఏంటంటే శాస్త్రీయ సంఘాలు. శ్రవణోపకరణం ఏది అని అంటే గ్రామ్ ఫోన్. ఏదంటే గ్రామ్ ఫోన్. దృశ్య శ్రవణోపకరణం అంటే కంప్యూటర్. ఏదంటే కంప్యూటర్. కృత్యోపకరణం అంటే బడి తోట. ఏంటంటే బడి తోట. కృత్యోపకరణం కానిది ఏంటంటే ఇంటరాక్టివ్ సీడీలు. ఏదంటే ఇంటరాక్టివ్ సీడీలు. గూడ్స్ అనే మహాశయుని ప్రకారం క్రింది వానిలో బోధనోపకరణాల వర్గీకరణ అని అంటే శ్రవణోపకరణాలు, దృశ్యోపకరణాలు, దృశ్య శ్రవణోపకరణాలు, కృత్యోపకరణాలు. ప్రక్షేపిత ఉపకరణం కానిది ఏంటంటే డయోరమా. ఆన్సర్ వచ్చేసి డయోరమా. అప్రక్షేపిత ఉపకరణం అంటే ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఫస్ట్ వన్ వచ్చేసి డయోరమా. తోలుబొమ్మలు. మార్క్ అప్ అంటే ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. ద్విముఖ ఉపకరణం అంటే ఛాయాచిత్రాలు. త్రిమితీయ ఉపకరణం కానిది ఏంటంటే చార్టులు. బిగ్ మీడియా అని అంటే ఇంటర్నెట్. లిటిల్ మీడియా అంటే సైన్స్ ఫెయిర్. శబ్ద ఉపకరణం అంటే మైక్రోస్కోప్. గతిశీల ఉపకరణం వర్కింగ్ మోడల్. ఎర్గండేల్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అంటే అమెరికాకు చెందిన వ్యక్తి.
అభ్యసన అనుభవాలను శంకు రూపంలో అమర్చిన వ్యక్తి ఎవరు అంటే ఎర్గన్ డేల్. బహుళ ఇంద్రియ ఉపగమనాన్ని అభ్యసనానికి సంబంధం ఉందని తెలియజేసిన విద్యావేత్త ఎవరు అనంటే కోబన్. ఎవరంటే కోబన్. చార్టు ఒక దృశ్యోపకరణం. ఏంటంటే దృశ్యోపకరణం. యూనిట్ పథకంలో విద్యార్థి సాధన తెలియజేసినది ఏంది అంటే ఆన్సర్ వచ్చేసి ఉపసంహారక సోపనం. ఆన్సర్ వచ్చేసి ఉపసంహారక సోపనం. రమేష్ వేరు అడ్డుకోత యొక్క స్లైడ్లను తయారు చేశాను అంటే ప్రత్యక్షకంగా అనుభవం. ఆన్సర్ వచ్చేసి ప్రత్యక్షకంగా అనుభవం. సుందరం వేరు అడ్డుకోత స్లైడ్లను మైక్రోస్కోప్లో చూసాను అంటే ప్రతినిత్య అనుభవం. ఏంటంటే ప్రతినిత్య అనుభవం. 76th. కృష్ణ అనే విద్యార్థి పువ్వు విచ్చుకోవడానికి మైక్రో ప్రాజెక్టర్ ద్వారా చూసాను. అతను పొందిన అనుభవం ఏంది అంటే ప్రతినిత్య అనుభవం. విద్యార్థి భూకంపాన్ని స్వయంగా చూసాను. అతను పొందిన అనుభవం ఏంటంటే ప్రత్యక్ష అనుభవం. ఏంటంటే ప్రత్యక్ష అనుభవం. భూకంపాన్ని యానిమేషన్ ద్వారా 3D టీవీలో విద్యార్థులు చూసాను అంటే ప్రతినిత్య అనుభవం. ఆన్సర్ వచ్చేసి ప్రతినిత్య అనుభవం. విద్యార్థి భూకంపాల గురించి విన్నాను అంటే పరోక్షకంగా అనుభవం. విద్యార్థి చార్మినార్ను చూసాను అని అంటే ప్రత్యక్షంగా అనుభవం. విద్యార్థి చార్మినార్ నమూనాను చూసాను అంటే ప్రతినిత్య అనుభవం. సుశీల్ రాజ్ చార్మినార్ ఫోటోను చూసాను అంటే పరోక్ష అనుభవం. శ్రీజ చార్మినార్ గురించి విన్నది అంటే పరోక్ష అనుభూతి. ఏదంటే పరోక్ష అనుభూతి. స్వామి చార్మినార్ గురించి చదివాడు అంటే పరోక్ష అనుభవం. ఏంటంటే పరోక్ష అనుభవం. విద్యార్థి అబ్దుల్ కలాం స్వరాన్ని నేరుగా వినేను అని అంటే ప్రత్యక్ష అనుభవం. ఏంటంటే ప్రత్యక్ష అనుభవం. స్వామి చార్మినార్ గురించి చదివాడంటే పరోక్ష అనుభవం. విద్యార్థి అబ్దుల్ కలాం స్వరాన్ని నేరుగా విన్నానంటే ప్రత్యక్ష అనుభవం. విద్యార్థి క్లోనింగ్ గురించి అబ్దుల్ కలాం నోటి ద్వారా విన్నాడు అని అంటే పరోక్ష అనుభవం. సత్య కోకిల స్వరాన్ని నేరుగా విన్నాడు. జ్ఞానేంద్రియాల ఆధారంగా అతడు పొందిన అనుభవం ఏదంటే శబ్దిక అనుభవం. ఏంటంటే శబ్దిక అనుభవం. సరళ చార్మినారు నేరుగా చూసాను అయినా జ్ఞానేంద్రియాల ఆధారంగా తను పొందిన అనుభవం ఏది అంటే అశాబ్దిక అనుభవం. ఏంటంటే అశాబ్దిక అనుభవం. భూచర జంతువులను పెంచే గాజు పరికరం ఏది అని అంటే టెరిట్రియం. ఏంటంటే టెరిట్రియం. భూచర మొక్కలను పెంచే గాజు పరికరం ఏది అంటే వైవేరియం. ఏంటంటే వైవేరియం. జలచర జంతువులను పెంచే గాజు పరికరం ఏదంటే అక్వేరియం. జలచర మొక్కలను పెంచే గాజు పరికరం అంటే అక్వేరియం. ఉభయచర జీవులను పెంచే గాజు పరికరం ఏదంటే టెరిటేరియం. సజీవ మొక్కలు దొరకని పరిస్థితులలో మొక్కల పరిశీలనకు వర్గీకరణకు తోడ్పడే సాధనం ఏది అంటే హెర్బేరియం. ఏంటంటే హెర్బేరియం. మొక్కలను జంతువులకు మధ్య పరస్పర సంబంధాన్ని ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చు. ఏ పరికరం ద్వారా అంటే టెరిట్రియం అక్వేరియం. బాష్పోతేజకం జలచక్రం ఈ పరికరం ద్వారా బోధించవచ్చు అని అంటే వైవేరియం. ఎర్గన్ డేల్ చే సూచించబడిన అభ్యసన అనుభవాలు ఏ ఆకారంలో ఉంటాయి అంటే శంకు ఆకారంలో ఉంటాయి. విద్యార్థి ప్రయోగశాలలో కార్బన్ డయాక్సైడ్ తయారీ ప్రయోగ పరికరాలు అమర్చినాడు. ఇది ఎలాంటి అనుభవం అంటే ప్రత్యక్ష అనుభవం. చంద్రుని ఉపరితలంపై పరిస్థితులను టీవీలో చూసిన విద్యార్థికి కలిగిన అనుభవం ఏంటిది అని అంటే పరోక్ష అనుభవం. మంచి అభ్యసన అనుభవం యొక్క లక్షణం ఏది అంటే పాఠ్యాంశాలకు సంబంధించి దేశకాల పరిస్థితులను అనుగుణంగా ఉండాలి. ఈ క్రింది వానిలో ఒకటి పరోక్ష అనుభవం ఏది అంటే విద్యార్థి దూరదర్శినిలో పాఠాలు చూడుట. పారదర్శక స్లైడ్లను అపారదర్శక అచ్చు చిత్రాలను తెరపై ప్రదర్శించడానికి ఉపయోగపడే పరికరం ఏది అని అంటే స్కోప్. ఏదంటే ఎపిడియోస్కోప్. ఎపిడియోస్కోప్ ఒక ప్రొజెక్టర్ ఉపకరణం. ఏదంటే ఒక ప్రొజెక్టర్ ఉపకరణం. మాస్ ఫెర్నీ మొక్కల జీవిత చరిత్రను అధ్యయనం చేయటం కోసం తోడ్పడే పరికరం ఏది అంటే వైవేరియం. ఏంటంటే వైవేరియం. ప్రత్యక్ష అనుభవాలను పోలి ఉండేది ఏది అంటే ప్రతినిత్య అనుభవం. ఏంటంటే ప్రతినిత్య అనుభవం. అక్వేరియంలో నత్తల ఉపయోగం ఏంటంటే మలిన పదార్థాలను తొలగించడం కోసం. నీటి ఆవరణ వ్యవస్థను అధ్యయనం చేయటం కోసం తోడ్పడేది ఏది అంటే అక్వేరియం.
అక్వేరియం ఉపయోగం ఏంది అని అంటే పైవన్నీ ఆన్సర్లు ఒకసారి చూద్దాము. జీవుల ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయని బోధించుట, చేపల జీవిత చరిత్రను అధ్యయనం చేయుట, ఉత్పత్తిదారులు వినియోగదారులు అనే భావనను బోధించడాన్ని. ఇవన్నీ కరెక్ట్. నెక్స్ట్, టెరిట్రియం ఉపయోగం అంటే పైవన్నీ జీవులు ఒకదానిపై ఒకటి పరస్పరంగా ఆధారపడి ఉంటాయని చెప్పడానికి, భూచర జీవులను అధ్యయనం చేయుట, ఉభయచర జీవులను అధ్యయనం చేయుట అంటే ఇవన్నీ కరెక్ట్. సెల్యులోజ్ ఎసిటేట్లో చేయబడిన అంశాలను ఈ ప్రాజెక్టర్ ద్వారా చూపిస్తారు అంటే ఫిలిం స్ట్రిప్ ప్రొజెక్టర్. ఒకే పాఠానికి చెందిన బొమ్మలను వరుసగా క్రమంలో చూపించడానికి తోడ్పడేది ఏది అని అంటే తోడ్పడతాయి అని అంటే ఫిలిం స్క్రిప్ట్ ప్రొజెక్టర్. ఒక విద్యార్థి డిస్కవరీ పుస్తకానికి సేకరించినాడు. దానిలోని డైనోసార్ బొమ్మని పుస్తకం నుండి వేరు చేయగానే ఆ పరికరం ద్వారా తెరపైన విద్యార్థులందరూ చూపించవచ్చు. ఏది? ఎపిడియాస్కోప్. ఏంటంటే ఎపిడియాస్కోప్ ఉపయోగం పైవన్నీ అంట. చూద్దాం. పారదర్శక వస్తువులను చూపవచ్చు, అపారదర్శక వస్తువులను చూపవచ్చు. చిన్న కీటకాలు, చిన్న త్రిమితీయ బోధనోపకరణాలను చూపవచ్చు. నెక్స్ట్, లెక్చరర్ టేబుల్ ప్రొజెక్టర్ అని దీనిని పేరు. ఏదంటే హెచ్ఓపి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.